హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు బ్యాక్ హూక్స్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇదైతే నా కస్టమర్ ఇచ్చారు, కొంచెం అర్జెంటుగా కావాలి అన్నారు. సో అందుకని నేను స్టిచ్చింగ్ వీడియో చూపించలేకపోయాను అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా సింపుల్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా కటింగ్ విషయానికైతే వస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఆల్ది బ్లౌజ్తోనే లైనింగ్ అంతా మెజర్ తీసుకున్నాను, కట్ చేసేసుకున్నాను. ప్రిన్స్ కట్ వాళ్ళు కావాలన్నారు, సో అందుకని నేను ప్రిన్స్ కట్ చేశాను. మనకి క్లాత్ అయితే 80 సెంటీమీటర్స్ ఉన్న క్లాత్ ఇచ్చారు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం అడ్జస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఫుల్ హ్యాండ్స్ కావాలన్నారు కదా, హ్యాండ్స్కి మనం కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. జాయింట్స్ వస్తాయి కార్నర్స్లో. మనం అడ్జస్ట్ చేసేటప్పుడు ఫ్లవర్స్ కదా డిజైన్ వచ్చింది, మనం కరెక్ట్గా పెట్టామా లేదా అన్నది చూడాలి ఫస్ట్. కరెక్ట్గా లైనింగ్ని కానీ ఉంచకపోతే ఫ్లవర్స్ అంతా మనకి రివర్స్గా కనిపిస్తాయి, సో అది చూడడానికి బాగోదు. మనం ఇలా క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ విషయంలో అయితే నేను ఒక టిప్ చెప్తాను. అందరూ పైపింగ్ లోడ్ చేసుకొని రివర్స్ టర్న్ చేసుకుని వేస్తుంటారు, బట్ అలా చేయకండి. ఇలా సెకండ్ స్టిచ్ వేసుకోవడం వల్ల ముందు స్టిచ్చింగ్ ఎక్కడైనా లూజ్ కుట్టు ఉన్నా కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. అది బొటిక్ వాళ్ళు అయితేనే చేస్తారండి, చిన్న చిన్న టైలర్స్ అంతా చేయరు. అండ్ ఓవరాల్ నెక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ప్రిన్స్ కట్ అడిగారే కానీ ఇప్పుడు డాట్ పెట్టమని అడుగుతున్నారు. సో దట్ అందుకనే నేను ఇక్కడ ఒక డాట్ ఇచ్చాను. అండ్ నెక్ అయితే ఇలా ఉంది. వీళ్ళు చాలా డీప్ అడిగారు, అయినా కానీ ఇక్కడ చూడడానికి వర్క్ బ్లౌజ్ కదా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది. హ్యాంగింగ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నాయి, ఇలా ఉంటేనే బాగుంది. మనకి క్లాత్ కూడా ఏం మిగలలేదు. ఈ క్లాత్ మిగిలిన క్లాత్ని నేను ఇంకా హ్యాంగింగ్స్కి యూజ్ చేసేసాను. ఇలా హ్యాంగింగ్స్ని క్లాత్తోనే ఇవ్వడం చాలా బెటర్, ఎందుకంటే ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగుంటుంది, ఏం కావు. అండ్ బ్యాక్ హుక్స్కి అయితే నేను ఇంకా బబుల్స్ అంటే బాల్స్, పోట్లీ బాల్స్ ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.